హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేనైతే కాగ్నిజెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఫాలో అవ్వాలో నేనైతే చెప్తాను. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, ఇఫ్ ఎనీవన్ నాట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ and click the bell icon also. Then only you will receive my videos in the form of notification, and like and share this video. If you have any doubts related to anything, just comment in comment box. I will definitely reply for your comment. And without let's begin our video. మ్యాక్సిమం ఇంటర్వ్యూ మెయిల్స్ అయితే మనకి నెక్స్ట్ వీక్లో అయితే వచ్చేస్తాయి. సో మీకు సండే నుండి నెక్స్ట్ సాటర్డే లోపు మనకి ఇంటర్వ్యూ మెయిల్స్ అయితే వస్తాయి కాబట్టి సో మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఈ వీడియో అయితే డెఫినెట్గా చూడాలి. సో మనకి ఇంటర్వ్యూ ప్యానల్స్ అనేవి అలోకేట్ చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి. సో ఎవరైతే టెక్నికల్ అసెస్మెంట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూ ప్యానల్స్ అయితే వస్తాయి మెయిల్స్కి. సో ఇంటర్వ్యూ ప్యానల్స్లో మనకి పర్టికులర్ టైం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 10 AM to 2 PM ఉందనుకో, మనం 20 minutes బిఫోర్ అయితే ఇది జాయిన్ అవ్వాలన్నమాట ఇంటర్వ్యూకి. సో ఇదైతే బాగా గుర్తెట్టుకోండి. ఇంటర్వ్యూ జాయిన్ అయిన వెంటనే మనకి ఒక లాబీలో అయితే ఎంటర్ అవుతాం. సో ఆ లాబీలో మీరు ఇంటర్వ్యూయర్ లేడని వెనక్కి అయితే వెళ్ళిపోకండి, ఆ లాబీలో మీరైతే వెయిట్ చేయాలి. సో ఇంటర్వ్యూయర్ నుండి మీకు కాల్ రింగ్ అనేది వస్తుంది. అప్పుడు మీరు జస్ట్ జాయిన్ క్లిక్ చేస్తే సో అందులోకి మీరు ఇంటర్వ్యూలోకి జాయిన్ అయిపోతారనమాట. సో జస్ట్ వెయిట్ ఇన్ లాబీ. సో డోంట్ కమ్ బ్యాక్ ఫ్రమ్ లాబీ. కొంతమందికి రీషెడ్యూల్ అనేది చేసేస్తున్నారంట ఇంటర్వ్యూ. సో రీషెడ్యూల్ రాకుండా మీరు చూసుకోండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అటెండ్ అవ్వలేదు అనుకో ఇంటర్వ్యూ, ఒక్కొక్కసారి మనం టికెట్ రైజ్ చేస్తే రీషెడ్యూల్ అవుద్ది. సో అలాంటివి మీరైతే చేయకండి. సో ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు ఇంటర్వ్యూ అయితే క్లియర్ చేయండి. సో రీషెడ్యూల్ చేస్తే మనకి మెయిల్ వస్తుందో రాదో చెప్పలేం. అండ్ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మనకి 360 degrees వ్యూ అయితే చూపించమంటారు ఇంటర్వ్యూరు. సో సరౌండింగ్స్లో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ ఉండకుండా అయితే చూసుకోండి. సో మాల్ ప్రాక్టీస్ ఏదన్నా చేశారంటే మీరు రిజెక్ట్ అయిపోతారు. సో దట్స్ వై డోంట్ డూ దట్. అండ్ డ్రెస్ వచ్చేసి ఫార్మల్ షర్ట్ అయితే వేసుకోండి. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఇది ఇంపార్టెంట్. కాలేజ్ ఐడి కార్డు, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అండ్ అప్డేటెడ్ రెజ్యూమ్. ఏదైతే రెజ్యూమ్ మీరు సూపర్ సెట్లో కాగ్నిజెంట్కి అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేస్తారో సో అదే రెజ్యూమ్ అయితే మీరు ఇవ్వాలి. మళ్ళీ వేరే రెజ్యూమ్ తీసుకోకూడదు. సో అదే రెజ్యూమ్ మీరైతే కాపీ తీయించుకోండి. ఒకవేళ అడిగితే కనుక ఆ కాపీ అయితే చూపించండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీరు మిస్ అవ్వకండి అసలు. ఈ మిస్టేక్స్ మీరు చేశారంటే డిస్క్వాలిఫై అయిపోతారు. సో ఇది 5 to 6 days బిఫోర్ అయితే ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్రిపరేషన్ అవ్వాలి కదా. సో మ్యాక్సిమం 5 to 6 daysలో మనకి ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుంది. సో ఇందులో ఏంటంటే క్వశ్చన్స్ అనేవి మనకి క్లస్టర్ వైజ్ అయితే అడుగుతారనమాట. మనం ఏదైతే క్లస్టర్ సెలెక్ట్ చేస్తామో అప్లై చేసేటప్పుడు ఆ క్లస్టర్ వైజ్గా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్లస్టర్ 1 అయితే జావాకి రిలేటెడ్, SQL రిలేటెడ్, HTML, CSS, జావాస్క్రిప్ట్ రిలేటెడ్ అడుగుతారనమాట. సో క్లస్టర్ 2 కూడా అంతే, పైథాన్, SQL అండ్ AWS క్లౌడ్ గురించి అడుగుతారు. సో మీరు దాని గురించి అయితే ప్రిపేర్ అవ్వాలి. అండ్ క్లస్టర్ 3 వచ్చేసి C#, SQL, HTML, CSS, జావాస్క్రిప్ట్. సో మనం క్లస్టర్ అనేది ఎలా చెక్ చేసాం, మనకి టెక్నికల్ అసెస్మెంట్లో వచ్చింది కదా ఏ క్లస్టర్, అదే మీరు ఫైనల్ క్లస్టర్ అనమాట. సో మనకి క్లస్టర్ చేంజ్ అవ్వడానికి లేదు ఇంకా. సో ఆ క్లస్టర్ కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే ఆ క్లస్టర్ మీద ఒకటి కోడ్ అనేది సాల్వ్ చేయమంటారనమాట. సో జావా రిలేటెడ్, పైథాన్ రిలేటెడ్, C# రిలేటెడ్ సో మనకి కోడ్ అయితే సాల్వ్ చేయమంటారు. ఆ కోడ్ అయితే మనం సాల్వ్ చేయకపోతే సో మనం రిజెక్ట్ చేస్తారు. సో దట్స్ వై వీ షుడ్ హ్యావ్ టు సాల్వ్ దట్ కోడ్. సో కొంతమందికి ఏంటంటే నేను క్లస్టర్ 1 పెట్టాను, నాకైతే క్లస్టర్ 2 వచ్చింది, సో నాకైతే కోడ్ రాదని అంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇంటర్వ్యూవర్నే రిక్వెస్ట్ చేయండి. సో ఏమని రిక్వెస్ట్ చేస్తారు, నాకు ఈ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా లేను, నేను పైథాన్లో కోడ్ రాయొచ్చా అని అడిగితే ఒకవేళ ఇస్తాడు మ్యాక్సిమం. సో ఇవ్వకపోయినా మీరైతే దీనికైతే ప్రిపేర్ అవ్వడానికి మీకు ఏదైతే క్లస్టర్ వచ్చిందో ఆ క్లస్టర్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి మ్యాక్సిమం, ఎందుకంటే దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్వ్యూయర్ అన్నారు కదా, సో ఇంటర్వ్యూయర్ కూడా మనకి క్లస్టర్ వైజ్ ఉంటారనమాట. సో క్లస్టర్ వైజ్ ఇంటర్వ్యూ అయితే చేస్తారు. అండ్ క్లస్టర్ వైజ్ ఇంటర్వ్యూ అంటే ఏంటంటే మనం ఏదైతే క్లస్టర్ తీసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ క్లస్టర్ అనేది క్లస్టర్ 1, బట్ ఇంటర్వ్యూయర్ చేసేదేమో క్లస్టర్ 2 చేస్తున్నారు ఇంటర్వ్యూ. సో అప్పుడు అలాంటి కేసెస్లో రీషెడ్యూల్ అయితే చేస్తారు. సో
మీకైతే రీషెడ్యూల్ అవుద్ది అప్పుడు ఇంటర్వ్యూ అనేది. ఎందుకంటే మనం క్లస్టర్ 1 ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయ్యి ఇంటర్వ్యూవర్ అనేవాడు క్లస్టర్ 2 ఇంటర్వ్యూ చేస్తున్నాడు. సో క్లస్టర్ 2 ఇంటర్వ్యూ చేస్తుంటే అతను ఆ క్లస్టరే చేస్తాడు, మళ్ళీ ఈ క్లస్టర్ చేయడం అనమాట మీ క్లస్టర్. సో అందుకని రీషెడ్యూల్ అయితే చేస్తాడు. సో అప్పుడు రీషెడ్యూల్ అయ్యి మీకు ఇంటర్వ్యూ అనేది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత జరుగుద్ది అనమాట. సో అది ఒక థింగ్ మీరైతే గుర్తెట్టుకోవాలి. అండ్ అనదర్ వన్ వచ్చేసి స్టూడెంట్ నాట్ జాయిన్ యాజ్ పర్ స్లాట్స్ దే విల్ రిజెక్ట్. సో ఎవరికైతే స్లాట్స్ పెడతారు కదా కొన్ని రోజుల్లో, సో అందులో ఒక టైం అనేది పెడతారు. ఆ టైం ప్రకారంగా మీరైతే జాయిన్ అవ్వకపోతే సో మీరైతే రిజెక్ట్ మెయిల్ అయితే మీకైతే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు మెయిల్ అయితే ఎలా వస్తుంది, ఇంటిమేషన్ నో షో. సో నో షో అంటే మీరు రిజెక్ట్ అయినట్టు. సో ఆ ప్రాబ్లం అయితే తెచ్చుకోకండి. మీరైతే ఏదైతే టైం ప్యానల్లో ఉందో ఆ ప్యానల్ ప్రకారంగా మీరైతే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ జాయిన్ అవ్వకపోతే ఆ టైంలో మీరు సూపర్ సెట్లో టికెట్ అయితే రైజ్ చేయండి. టికెట్ మీకు ఎలా రైజ్ చేయాలో కావాలంటే వీడియో అయితే చేస్తాను, మీరైతే కమెంట్లో పెట్టండి. అండ్ సో మనకి ప్యానల్ టైం అనేది 10 AM to 2 PM ఉంది కదా. సో మనం అయితే 9:40కి జాయిన్ అవ్వాలి. సో ఇప్పుడు నేను 9:40కి జాయిన్ అయ్యి 2 PM అయ్యింది, బట్ ఇంటర్వ్యూ అయితే నాకు జరగలేదు. సో ఇంటర్వ్యూ జరగకపోయినా మనమైతే 9 PM దాకా వెయిట్ చేయండి. సో ఇంటర్వ్యూస్ అయితే లేట్ అవుతాయి ఒక్కోసారి. సో అందువల్ల మనం 9 PM దాకా వెయిట్ చేయాలి. సో మీరు టైం అయిపోయింది కదా అని లెఫ్ట్ అయిపోయారంటే మీకు ఇంటర్వ్యూ రీషెడ్యూల్ అయితే చేయరు, సో రిజెక్ట్ చేస్తారు. సో అందువల్ల 9 PM వరకు అయితే వెయిట్ చేయండి లాబీలో, ఒకవేళ ఇంటర్వ్యూ అవ్వకపోతే. సో ఇది ప్రిపరేషన్ గైడ్ అనమాట. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఫాలో అవ్వాల్సిన రూల్స్. సో మీకు కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలంటే, అంటే ఎస్క్యూఎల్లో జావా రిలేటెడ్ పైథాన్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలంటే మీరు కమెంట్ అయితే పెట్టండి. నేనైతే మొత్తం ఇంటర్వ్యూ ప్రీవియస్ క్వశ్చన్స్, మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నీ పెడతాను. సో మీరు జస్ట్ డ్రాప్ ది కామెంట్ ఆన్ కామెంట్ బాక్స్. అండ్ క్లస్టర్తో పాటు మనం రెజ్యూమ్ కూడా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో మనం రెజ్యూమ్లో పర్టికులర్ ప్రాజెక్ట్స్, స్కిల్స్ మెన్షన్ చేస్తాం కదా, సో అవి కూడా ప్రిపేర్ అవ్వాలి. సో అవి మోస్ట్ ఇంపార్టెంట్. సో అవి కూడా అడుగుతున్నారు. So that's about this video. If anyone not subscribed to my channel, please subscribe it and click the bell icon also. Then only you will receive my videos in the form of notification. And all the best to your interview preparation. Thank you.